ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించింది అర్చన. ఏమైంది ఆంటీ? ఎందుకట్లా డల్గా ఉన్నారు? ఏం లేదు భాను, అలా కూర్చో. ఏంటి అంకుల్, మీరైనా చెప్పరా? ఏదో జరిగింది. ఆంటీ, నాకు చెప్పరా మీరు? గంతేలే, పరాయిదాన్ని అయిపోయినా. ఏం చెప్పమంటావమ్మా, మా రాతే బాలేదు. ఏమైంది? ఏంటమ్మా నువ్వనేది? అవునతయ్య, మా నాన్న ఈ పెళ్లి వద్దని చెప్పారు. నేను బావని పెళ్లి చేసుకోలేను. వీడు యాక్సిడెంట్ నుంచి కూడా పూర్తిగా రికవర్ అయిపోయాడు కదమ్మా, ఇంకేంటమ్మా ప్రాబ్లం? బావకి ఎగ్జామ్స్ అయిపోగాని జాబ్ వస్తుంది అని హ్యాపీగా పెళ్లి కొప్పుకున్నాను. కానీ ఇలా డీపార్ అయ్యి కెరియర్ మొత్తం స్పాయిల్ అయ్యాక నన్నెలా చేసుకోమంటారు? కాలేజ్ నుండి సస్పెండ్ అయ్యి జాబ్ సంపాదించలేని బావని నేనే కాదు, ఏ అమ్మాయి పెళ్లి చేసుకోలేదు. ఐఎమ్ సారీ. దొంగతనం చేస్తూ కాలేజ్లోనే పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. జై సార్. ఏమైంది జాను? సార్, విశ్వ పేపర్ లీక్ చేయడం ఏంటి సార్? వాడు అలాంటి వాడు కాదు సార్. ఎవరి గురించి ఎవరికి పూర్తిగా తెలియదు జాను. వీడు ఆ పాపిష్టి దాంతో స్నేహం చేశాడు, జీవితం నాశనం చేసుకున్నాడు. వీడు దాని గురించి అంత చేస్తే అది కనీసం వీడిని పట్టించుకున్న పాపాను పోలేదు. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడే కాదురా, ఆ దుర్మార్గురాలు మనకెప్పటికీ తీరని శోకం మిగిల్చింది. అమ్మా ప్లీజ్. మీరాగుండ్రి. ఆంటీ కోపంలో గట్ట మాట్లాడుతుంది. గైనా మీ ఫ్రెండ్స్ వేసింది తప్పే కదా. వీడి జీవితాన్ని నాశనం చేసి మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నా అది మాత్రం ఏం బాగుంటుంది? సర్వనాశనం అయిపోతుంది. అమ్మా ప్లీజ్. అమ్మా, ఏది ఎలా జరగాలనుందో అలాగే జరుగుతుంది. నువ్వు ఊరుకో. ఊరుకుంటాన్రా, ఊరుకోక నేను చేయగలిగిందేముంది? వీడి జీవితాన్ని నాశనం చేసి మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నా అది మాత్రం ఏం బాగుంటుంది? సర్వనాశనం అయిపోతుంది. జాను, ఐఎమ్ సారీ. అమ్మ ఇంతలా రియాక్ట్ అవుతుంది అనుకోలేదు. ఇందులో ఆంటీ చేసిన తప్పే ఉంది విశ్వ. ఇదంతా నా వల్లే నువ్వు స్టడీస్కి దూరం అయ్యావు. నీ కెరియర్ పాడైంది. అయ్యో వదిలే జాను, జరిగిపోయిందేదో జరిగిపోయింది కదా. లేదు విశ్వ, నేను బతికినంత కాలం ఈ గిల్టీనెస్ నాతోనే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, ఏంటయ్యా ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఆ చెయ్యి అలా కాదు, కొంచెం ఇలా ఇలా వేసి పట్టుకోవాలి, అర్థమైందా? కానివయ్యా. అలాగే సార్, అద్భుతంగా ప్రేమగా పెడతాను సార్. నా ప్రేమనంతా చూపిస్తాను సార్. సత్య, ప్రేమను చూపిస్తాను.
ఏయ్ తెలుగులోనే చెప్తున్నాడు కదా అర్థం అవడం లేదా? తిరుపతి కొండ మీద కోతి కూర్చున్నట్టు ఏ అలా ఉంటావేంటాయా? మంచిగుండు. ఇప్పుడు చూపిస్తాను సార్, నా టాలెంట్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి. బా కర్మ కర్మ కర్మ. నేను ఈ ఫోటో స్టూడియో వదిలి వెళ్ళిపోతానయ్యా. చిన్నపిల్లల చేతుల్లో చీకేసిన ఐస్ పిల్లలు లాగే మొఖం నువ్వును. ఏంటయ్యా నువ్వు? మంచిగా పెట్టు. కొంచెం ప్రేమతో ప్రేమతో పట్టుకోవాలయ్యా. ఈ అలా అంటావేంటాయా? మంచిగా ఉండు. ఇప్పుడు చూడండి సార్, మీరు తీసుకోండి ఇంకా. ఆ, లా 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 లా. ఓ, ఏంటయ్యా ఇది? నువ్వేమో ఈస్ట్, ఆ అమ్మాయి ఏమో వెస్ట్. మీ ఇద్దరిని కలిపి ఫోటోలు తీయాలనుకోవడం నాకొచ్చిన కర్మ. ఏమయ్యా చెప్తుంది తెలుగులోనే కదా, కాస్త ప్రేమగా భార్యని పట్టుకొని దిగవయ్యా. అర్థమైందా? సార్ చెప్పారు కదా, అలా ఒకసారి ట్రై చేద్దాం మనం. ఆ, సరే. నా చేపట్టుకో. నువ్వు అలా పైకి చూడు. ఏంటయ్యా మీరు చంపుతున్నారు? సార్ చెప్పండి సార్. అది మీరు మాకొక హెల్ప్ చేయాలి. మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం. మిమ్మల్ని చూస్తుంటే చూడ ముచ్చటగా ఉన్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. మీరు ఏమనుకోకపోతే కొంచెం అక్కడికి వెళ్ళి ఫోటోలకి పోజ్ ఎలా ఇవ్వాలో వాళ్ళకి కొంచెం చూపిస్తారా సార్? సార్ మేము వేరే అర్జెంట్ పనిలో ఉన్నామండి, దయచేసి మీరేం అనుకోకండి. మేము దానికోసం రాలేదు. సార్ ప్లీజ్ సార్, ఒక్క ఫోటో 2 గంటల నుంచి చంపుతున్నారు సార్. అందుకే అడుగుతున్నాను సార్. ప్లీజ్ సార్, ఒక్క 2 పోజులు ఇవ్వండి సార్. ఓకే అనండి. ఇదంతా మనకి చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. సరేనండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమయ్యా సార్, మేడం వాళ్ళు ఫోటోలకి పోజులు ఇచ్చి చూపిస్తారు, మీరు అక్కడ పక్క నుండి చూడండి. అలాగే సార్. వెళ్ళండి ప్లీజ్ మేడం, ప్లీజ్ రండి మేడం, రండి. సార్ సార్ నడుమే చేసాల కొంచెం బెండ్ అవ్వండి. జన్మలైన వీడని బంధం మనదిలే, రేనైన కాంతి పంచు చంద్రం నీవులే. శిశిరం వికసించే నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం.